ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ నవమి ట్రెండ్స్. డైలీ శారీస్ అని ఆక్సిడేజన్స్ ఇలా డిఫరెంట్గా ఫ్యాషనేటెడ్ మీదే చూపిస్తూ ఉన్నాము శ్రీ నవమి ట్రెండ్స్లో. ఈరోజు అందరికీ రాయలసీమ స్పెషల్ చేపల పులుసు ఈరోజు ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తున్నాను. ఇప్పుడు మనం చూస్తున్నవి 1/2 kg ఫిష్ అండి. ఇంకా వీటిని క్లీన్ చేసుకోలేదు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి, మనం ఎంత క్వాంటిటీ ఫిష్ తీసుకుంటామో ఆ క్వాంటిటీకి సరిపడిన ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి. ఇక్కడ నేను 1/2 kg ఫిష్ తీసుకున్నాను కాబట్టి 2 టమాటోస్, 2 ఆనియన్స్, చిల్లీ, కర్రీ లీవ్స్, ఆవాలు, చింతపండు, గార్లిక్, పసుపు, చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, సాల్ట్ టేస్ట్కి సరిపడిన, అండ్ ఆయిల్. ఇక్కడ చూపిస్తున్న ఫిష్ని నేను క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ అండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మనం పేస్ట్ చేసుకోవాలి. నార్మల్గా అందరు ఇప్పుడు మిక్సీస్ యూస్ చేస్తున్నారు, కానీ మిక్సీ యూస్ చేసిన దానికన్నా మనం ఇలా రోట్లో గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీ కన్వీనియంట్ బట్టి అది చేసుకోండి. ఫస్ట్ ఆనియన్స్ వేసి పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ టమాటాస్, ఇంకా రిమైనింగ్ గార్లిక్ కూడా వేసి పేస్ట్ చేసుకోండి. సో మనం ఇప్పుడు చూస్తున్నాం కదండి, టమాటో, ఆనియన్, గార్లిక్ వేసి పేస్ట్ చేసుకుంటే సో ఇలా పేస్ట్ ఉంటుంది. పేస్ట్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చిల్లీ పౌడర్ యాడ్ చేశానండి. ఇంకా ధనియా పౌడర్, పసుపు పొడి. ఇక్కడ ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదండి, నేను టామరిన్ని బాగా సోక్ చేసుకొని పల్ప్ తీసుకున్నాను. సో ఆ పల్ప్ని కూడా పేస్ట్లో యాడ్ చేస్తున్నాను. సో యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోండి. సో ఫైనలీ నేను సాల్ట్ యాడ్ చేశాను. మీకు ఆ పల్ప్ సరిపోకపోతే కూడా ఇంకొంచెం అడిషనల్గా యాడ్ చేసుకోండి ఇఫ్ యు ఆర్ టేస్ట్. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు యాడ్ చేస్తున్నానండి నేను. ఇంకా రిమైనింగ్ కర్రీ లీవ్స్ అండ్ చిల్లీస్ ఆ పేస్ట్ని కూడా నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను బాండిల్లోకి. బాగా పులుసు దగ్గర పడ్డాక 5 to 10 minutes తర్వాత ఫిష్ పీసెస్ని మనం యాడ్ చేయాలి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదండి, బబుల్స్ వచ్చిన తర్వాత 1 by 1 ఫిషెస్ని మనం యాడ్ చేసుకోవాలండి పులుసులోకి. ఫిష్ పీసెస్ అంతా మనం యాడ్ చేసినాక పులుసులోకి ఒకసారి మనం అలా బాగా పీసెస్కి ఉప్పు కారం పట్టేలాగా కొంచెం కలుపుకోవాలి. లాస్ట్లో కొంచెం మెంతు పొడి యాడ్ చేసుకోవాలండి. కొంచెమే ఎక్కువ వేసుకున్న పులుసు చేదైపోతుంది. ఇది ఆల్రెడీ నేను గ్రైండ్ చేసి పెట్టుకొని ఉన్నాను ఈ పౌడరు. పులుసు బాగా బాయిల్ అయిపోయిందండి. ఈ టైంలో మనం గెంటితో కలపెడితే కొంచెం పీసెస్ అనేది స్మాష్ అవుతాయి కాబట్టి అలా మనం హ్యాండిల్తో చేసుకోవాలి. సో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే అలా చేయగలుగుతారు, కొత్త వాళ్ళకైతే కొంచెం కష్టంగా ఉంటుంది. సో కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 5 minutes బాయిల్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. యాక్చువల్గా చేపల పులుసు డిఫరెంట్ స్టైల్లో చేస్తుంటారు, బట్ మా విలేజ్లో మా మమ్మీ స్టార్టింగ్ నుంచి ఇలానే చేస్తారు. సో ఎంతో రుచికరమైన రాయలసీమ చేపల పులుసు రెడీ. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Don't forget to click the bell icon. Thank you for watching my video.